నాగ్ సంక్రాంతి కానుగా విడుదల చేసిన చిత్రమే నా సామిరంగా భారీ రిలీజ్ దక్కపోయినా కానీ భారీగా పాజిటివ్ టాక్ అయితే ఫ్యామిలీ ప్రేక్షకులను తెచ్చిపెట్టుకుంది ఈ చిత్రం. ఇప్పటికే వారం రోజునైతే పూర్తి చేసుకుంటుండగా నా సామిరంగా చిత్రం ఈ రోజునైతే 7వ రోజు అడుగుపెట్టింది. బాక్సాఫీస్ రికవరీ ఎంతవరకు జరిగిందో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ తెలియాలంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నా సామిరంగా చిత్రం 18 కోట్ల రేటుకి అయితే అమ్మారు. సినిమా హిట్ కావాలంటే 19 కోట్ల షేర్ అయితే రావాలి. డే 6 ప్రపంచవ్యాప్తంగా 1,50,00,000 వసూలునైతే షేర్ రూపేణ అందుకొని సినిమా మరొకసారి స్టడీగా ఓల్డ్ చేసింది. డే 7 బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగా చిత్రం ఈ రోజున పర్వాలేదనిపించే విధంగా బుకింగ్స్ అయితే సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వసూలు చూస్తుంటే లాంగ్ రన్ పక్కలా కనిపిస్తుంది. ఈ రోజు వసూలు బట్టి చెప్పాలంటే 1,10,00,000 వసూలు అయితే కన్ఫర్మ్. 6 రోజుల్లో అఫీషియల్గా నా సామిరంగా చిత్రం ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 17 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేసింది. ఆల్మోస్ట్గా అన్ని చోట్ల కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఈవెన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 18,30,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా ఇంకా 70,00,000 వసూలు రాబడితే హిట్ అయిపోతుంది. డే 7 బాక్సాఫీస్ దగ్గర ఎలానో 1 కోటికి పైగా వసూలు అయితే అందుకుంటుంది కాబట్టి వారం రోజుల్లోనే సినిమా హిట్ అయిపోయినట్లే కనిపిస్తుంది. డే 7 బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగా చిత్రం స్టడీ హోల్డ్ అయితే కనపరుస్తుంది. అంటే నాగార్జున నా సామిరంగా చిత్రం వారం రోజుల్లోనే హిట్ అయిందని చెప్పాలి. అయితే ఇప్పటికే వారం రోజుల్లోనే 40 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుంది ఈ చిత్రం. నాగు కంబ్యాక్ అయితే ఇచ్చారు.